రాష్ట్ర జనాభా పిల్లల్ని ఎక్కువగా కనండి అని అంటున్నారు. చంద్రబాబు గారు పిలుపునిస్తా ఉన్నారు. పిల్లల కంటే డబ్బే డబ్బు అని అంటున్నారు. ఏమంటారు? ఉన్న జనాభాకి ఏం చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు. మా పిల్లల కంటే ఇంకేం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? ఏం చేసేది ఏముండదు. ఎందుకంటే జగన్ గారి టైంలో మా ఎస్సీలు అందరూ కూడా చాలా డెవలప్ అయ్యాము, ఆర్థికంగా బలోపేతం అయ్యాము. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో కూడా ప్రతి ఒక్కరికి మరి బోర్లు కొట్టించడం కానీ, రైతు భరోసా కానీ అన్ని కార్యక్రమాలు కూడా జగన్ గారికి మరి చాలా కార్యక్రమాలు చేశారు. ఆయనకి ఎంతో ఎస్సీలు అందరూ రుణపడి ఉంటాం ఇప్పుడు కూడా. రాబోయే రోజుల్లో జగన్ గారి గురించి మేమందరూ కూడా ఏకతాటిగా పనిచేసి ఆయన అత్యధిక మెజార్టీతో నెగ్గించి మళ్ళీ ఆయన సీఎం స్థాయిలో చూడాలని చెప్పి మేము అందరూ కోరుకుంటామండి. ఎస్సీలకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు కదా, అది ఎంతవరకు వచ్చిందంటారు? ఏమి ఇవ్వలేదండి. ఉన్న పెన్షన్లు తీసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 50 సంవత్సరాలు కాదండి, 60 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తే చాలా సంతోషపడతాం. అసలు పెన్షనే తీసి పాడేసాడు. ఉన్న పెన్షన్లు తీసి పాడేస్తున్నాడు. 50 సంవత్సరాలకి అన్నది మాట చల్లాడు. ఆయన ఇచ్చే పథకాలు ఏ పథకం కూడా నెరవేర్తలేదు. అన్నీ కూడా మాట ఇచ్చి ఏ పథకం కూడా చేయలేదండి. ఆయన జగన్ గారి లాగా మాట ఇచ్చి మాట మీద నిలబెట్టే తత్వం చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎందుకంటే కూటమి వారా అలాగే అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పేసి ముందుగానే ప్రజల దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ మీద ఫిలప్ చేసుకొని సంతకాలు పెట్టించుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు పేపర్స్. ఇది మీ ఫంక్షన్లు ఇస్తామని, లేదంటే ఇళ్ల స్థలాలు ఇస్తామని, అది ఇస్తామని ఇది ఇస్తామని చెప్పేసి ప్రజల్ని మభ్య పెడుతూ ఈ కాలయాపనలు చేస్తున్నారండి. అంతేగాని ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు మాత్రం ఏం చేస్తలేదు. మంచి ప్రభుత్వం ఆయన చెప్పుకుంటే సరిపోద్దా? ప్రజలు చెప్పాలి. మంచి ప్రభుత్వం అని ప్రజలు చెప్పాలి, కానీ ఆయన చెప్పుకుంటే డబ్బా వాయించుకుంటే సరిపోద్దండి. ప్రజలు చెప్పాలండి. ఏ ఒక్క ప్రజలు కూడా ఈరోజు కూడా ప్రజల్లోకి వెళ్ళండి. మీరు ప్రజల్లోకి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా జగన్ గారు చేసిన కార్యక్రమాలు, జగన్ గారు చేసినటువంటి పథకాలు ఇప్పటికీ ఎవరు మర్చిపోవట్లేదు.